ఫేమస్ అయిపోతాం మరి. ఓకే పర్లేదు కావాల్సింది కూడా అదే. వెల్కమ్ టు ఇండియా. శ్యామ్ ఒక ఫోన్ మేమిద్దరం వెళ్ళిపోతాం. అది కాదు కానీ మొత్తం హీరోలుగా కనిపిస్తున్నావు నువ్వు మొత్తం ఖాళీ. हैदराबाद में आपका स्वागत है. उबर का सामान హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ సేఫ్ అండ్ డూయింగ్ గుడ్. ఈ వీడియో మాత్రం మస్తు క్రేజీ ఉంటది, అసలు లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ కాకండి. మ్యాటర్ ఏంటంటే మనమైతే మిల్వాకీ విస్కాన్సిన్ నుంచి మంచిర్యాలకు వస్తున్నాము, అదే అమెరికా నుంచి ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాము. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు ఈ జర్నీ మొత్తము లిటరల్ గా నేను కాదు మీరు ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు మీరు. ఇంకా మొదలెడదామా మరి? వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. సో మనమైతే 83,000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకున్నాము. ఎస్, వీఆర్ నౌ ఏ ఫ్యామిలీ ఆఫ్ 83,000 సబ్స్క్రైబర్స్. అండ్ నాకు తెలుసు ఇదంతా మీ వల్లనే, మీరు లేకపోతే ఐఎమ్ నథింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. అట్లనే ఇంకొక 17,000 అయితే మనమైతే 100K రీచ్ అయిపోతాము. నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, నువ్వు కనుక సబ్స్క్రైబ్ కొడితే మనమైతే 100K రీచ్ అయిపోతాము. నువ్వైతే ఏమేమో కొడుతున్నావు అని సబ్స్క్రైబ్ మాత్రం కొడతలేవు జర. సో ఇఫ్ యూ హావ్ నాట్ యెట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనది ఇంటర్నేషనల్ జర్నీ కాబట్టి మనం అట్లీస్ట్ ఒక 3 hours ముందుండాలి ఎయిర్పోర్ట్ లా. సో మేమైతే ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఒకసారి మా దగ్గర ఎంత చలిందో చూపిస్తా చూడండి. ఇట్లా నోరు తెరిస్తే చాలు పొగలు వస్తున్నాయి, అంత చలి ఉంది. మాకు ఇక్కడ మోస్ట్లీ మొత్తం స్నో ఉంటది. సో ఎండ కొట్టడం అనేది చాలా తక్కువ. బేసిక్ గా మేము మంచోళ్ళం, అందుకే ఎప్పుడు మంచులోనే ఉంటాం. సో మన ఫ్లైట్ అయితే షికాగో నుంచి ఉంది, ఎతిహాద్ ఎయిర్వేస్. నేనున్న ప్లేస్ ఉంది షికాగో వచ్చేసి ఒక 1.5 hour డ్రైవ్ ఉంటది. ఈ వీడియో చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నా, ఐఎమ్ సారీ. కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొంచెం లేట్ అయిపోయింది వీడియో ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడం ఇదంతా. బట్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ డిసెంబర్ లో తీసింది. సో ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, చాలా లేట్ అయింది. అయినా మీరు ఎంజాయ్ చేస్తేనే, అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి నాకు. ఎప్పుడైతే మీరు ఎంజాయ్ చేయండి అంతే. సో నేనైతే చెకింగ్ చేద్దామని చెకింగ్ కౌంటర్ దగ్గరకు అయితే వచ్చేసినాము. మొత్తానికి అయితే మనం చెకింగ్ బ్యాగ్ అయితే ఆల్రెడీ చెకింగ్ చేసేసినాము. ఇంకా పొద్దున్న నుంచి ఏం తినలేదని మస్తు ఆకలి అవుతుంది. ఇంకా మా దోస్తుగాడు వచ్చి ఒక ఫ్రూట్ బౌల్ ఇచ్చిండు. తెలుసుగా కొంచెం మనం చాలా హెల్దీ ఫుడ్స్ తింటాము, సో అందుకే ఓన్లీ ఫ్రూట్స్ తింటాం. నాది ఇతిహాద్ ఎయిర్వేస్ కాబట్టి నాకైతే 2 23 kgs చెకింగ్ బ్యాగ్స్ అలౌడ్ అండ్ ఆల్సో ఒక క్యాబిన్ బ్యాగ్ 7 kgs అలౌడ్. ఇంకా మనది చెక్ ఇన్ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటది. అసలు ఎంత మంది ఇండియన్స్ అంటే ఏడ చూసినా ఇండియన్సే కనిపిస్తున్నారు నాకు. మీ పేరెంట్స్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారా అయితే ఒక్క పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు అక్కడ ఒక ఆప్షన్ ఉంటది, వీల్ చైర్ అసిస్టెంట్ రిక్వైర్డా అని. సో ఆప్షన్ ని చూస్ చేసుకొని బుక్ చేయండి టికెట్. సో దట్ వాళ్ళతో ఎప్పుడు ఒక పర్సన్ ఉంటాడు. సో వీల్ చైర్ మీద ఎక్కించుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వాళ్ళతోనే ఉంటాడు. మన చెక్ ఇన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ బోర్డింగ్ గేట్ దాకా బోర్డింగ్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ మనతోటే ఉంటుంది. సో బేసిక్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం ఇది పక్కా చూస్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా అట్లా మందు కొందాం అనుకున్నా కానీ చాలా రేట్లు ఉన్నాయి, వాసిపోయినాయి. ఇంకా గమ్మున వచ్చేసిన నేను. సో మనం ఆల్రెడీ US నుంచి ఒక 3 liters బాటిల్స్ తీసుకోవచ్చు ఇండియాకి. సో నేను ఆల్రెడీ అవి తీసుకోబోతున్నా. ఇంకా మళ్ళీ ఎందుకులే ఎయిర్పోర్ట్ లో కొందామని చెప్పేసి లైట్ తీసుకున్నా. సో మీరు ఆ 3 liters తో కాకుండా, అంటే అలౌ చేసే అంత కాకుండా డ్యూటీ ఫ్రీలో మీరు తీసుకోవచ్చు, కొనుక్కొని తీసుకెళ్లొచ్చు, ఏమన్నారు. సో మన ఫ్లైట్ వచ్చేసి ఇతిహాద్ ఎయిర్వేస్ కదా, బోర్డింగ్ టైం అయితే అయింది. సో అందరూ స్టార్ట్ అవుతున్నారు మెల్లమెల్లగా. సో మన ఫ్లైట్ వచ్చేసి షికాగో టు అబుదాబి అండ్ దెన్ అబుదాబి టు హైదరాబాద్. నేను షికాగో నుంచి ఒక మధ్యాహ్నం 1 o'clock అట్లా స్టార్ట్ అయినాము. సో ఎర్లీ మార్నింగ్ 4-5 అట్లా అబుదాబిలో ఉంటాం. మీకు ఇందాక చెప్పినా కదా వీల్ చైర్ అసిస్టెంట్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందని. చూడండి డైరెక్ట్ ఫ్లైట్ లోపల దాకా తీసుకొస్తుండు వీల్ చైర్ లా. ఇంకా నేను వీడియో తీస్తుంటే నన్ను అడుగుతుండు, ఏంది వీడియో తీస్తున్నా అని అడుగుతా, అవును తీస్తున్నా అని చెప్పిన. ఇంకా నవ్వుతున్నాం. ఐ డూ వ్లాగ్స్ అని చెప్పిన. ఇంకా వెంటనే నన్ను కూడా యూట్యూబ్ లో పెట్టు అని చెప్పేసి అన్నాడు. ఇంకా అట్లా కొంచెం నవ్వుతున్నాం. ఇంకా మొత్తానికి అయితే ఫ్లైట్ లోపలికి అయితే ఎంటర్ అయినాం మనము. ఎయిర్ హోస్టెస్ మనకు చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తా అనుకున్నా, కానీ కనీసం ముఖం కూడా చూడలే. అసలు చాలా హట్ అయిపోయినా నేను. ఇది గుర్తు పెట్టుకుందాం, మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. నేనైతే సపరేట్ గా విండో సీట్ అయితే బుక్ చేసుకోలేదు, మళ్ళీ దానికి ఇంక ఎక్స్ట్రా పైసలు కట్టాలని లైట్ తీసుకున్నా. నా దరిద్రానికి అటు ఇటు కాకుండా కరెక్ట్ మధ్యలో దొరికిన సీట్. అసలు ఇరుకుటంలో కూర్చొని ఉన్నాను నేను మొత్తం. అయినా కానీ నాకు అన్నిటికన్నా మంచిగా ఇతిహాద్ ఇంకా ఎమిరేట్స్ మంచిగా అనిపిస్తుంది, వేరే ఏ ఫ్లైట్స్ నచ్చవు నాకు. చెప్పడం మర్చిపోయినా, మనం ఎప్పుడైతే చెక్ ఇన్ చేస్తామో అప్పుడే మనకి బోర్డింగ్ పాస్ ఇంకా గేట్ నెంబర్ ఇవన్నీ, సీట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేస్తారు. ఇంకా మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఒకటేసారి ఫుల్
ఫుల్ స్పీడ్ లో ఒకటిసారి టేక్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు మనకి అసలు సీట్లు ఏమేమి ఉంటాయి, ఏమేమి ఇస్తారని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుంటాం. మనకి సీట్ ముందర ఒక చిన్న స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ పైన చూపిస్తుంది మన డిస్టెన్స్ ఎంత ఉంది, ఫ్లైట్ ఎంత దూరం పోయిందని చెప్పేసి మొత్తం చెప్తుంది. మనకి సీట్ లో ఒక హెడ్ ఫోన్స్ ఇచ్చినారు, ఇంకొక పిల్లో ఇచ్చినారు, ఇంకొక బ్లాంకెట్ ఇచ్చినారు. ఇంకా ఈ నెక్ పిల్లో నేనే తెచ్చుకున్నా ఇంటికాడికి వెళ్ళి, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మనకి ఇక్కడ స్క్రీన్ మీద మొత్తం మ్యాప్ కనిపిస్తుంది, వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నాము, ఎంత హైట్ ఉన్నాము, ఎంత డిస్టెన్స్ ఉన్నాము అని చెప్పేసి మొత్తం చూపిస్తుంది. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయ్యి గంటన్నర అవుతుంది. ఇంకా అందరు ఏదో ఒక మూవీ స్టార్ట్ చేసినారు. కొంతమంది పడుకున్నారు, కొంతమంది మూవీస్ చూస్తున్నారు. ఇంకా నేను కూడా ఏదో ఒక సినిమా చూద్దామని చెప్పేసి కుంఫు పాండా 3 అయితే స్టార్ట్ చేసి ఇట్లా స్టార్ట్ చేసినారో లేదో మన ఫస్ట్ మీల్ కి అయితే టైం అయింది. ఫుడ్ తీసుకొస్తున్నారు. మీ అందరికి ఒక డౌట్ ఉంటది కదా, ఫ్లైట్ లా ఇట్లా మందు ఫుడ్ ఇదంతా లిమిటెడా అన్లిమిటెడా అంటే ఫుడ్ మాత్రం లిమిటెడ్ ఉంటది. కాకపోతే లిక్కర్ మాత్రం మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పోస్తారు. అంటే జ్యూస్ తాగేవాళ్ళు జ్యూస్ తాగొచ్చు, సోడా తాగేటోళ్ళు సోడా తాగొచ్చు, మంద తాగేటోళ్ళు మంద తాగొచ్చు. అవును, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అడగొచ్చు. వాళ్ళు కూడా పోస్తారు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. సరే పోస్తున్నారు కదా అని చెప్పేసి ఏదో కుడిద్దా అయినట్టు తాగొద్దు దాన్ని, మందుని జర లిమిటెడ్ ఉండాలి. అయినా మందు గురించి మనకి ఎందుకు లేని కానీ మంద తాగేటోళ్ళు మాట్లాడుకుంటారు. దాని గురించి మనం ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఒక బిర్యానీ ఇచ్చినారు, చికెన్ బిర్యానీ. ఇంకా బిర్యానీతో పాటు మనకైతే ఒక మంచి డెజర్ట్ ఇచ్చినారు. దాని తర్వాత అట్లా లైట్ గా ఒక వెజ్ బౌల్ ఉండే, లైక్ అదేందో నాకు తెలియదు, పెసరపప్పు ఉంది మొత్తము. మీకు తెలిస్తే కమెంట్ లో మెన్షన్ చేయండి, నన్ను తిట్టుకోవద్దు. అండ్ ఆల్సో ఒక బుల్లి వాటర్ బాటిల్ ఇచ్చిళ్ళు. కానీ ఏ మాటికి ఆ మాట ఫుడ్ మాత్రం అసలు వేరే లెవెల్. ఇతిహాద్ లో మాత్రం ఫుడ్ డోకా ఉండదు మనకి. మంచిగా లైట్స్ ఆఫ్ చేసి అందరు వండుకున్నారు. నాకేమో ఇండియా పోతున్నాను ఎక్సైట్మెంట్ లో నాకు నిద్ర కూడా వస్తలేదు. ఫ్లైట్ లో బాత్రూమ్ ఎట్లుంటాయో మీకు ఒకసారి చూపిస్తా, చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. ఇది మాత్రం నిజంగా చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇట్లా పోయి చూస్తే సింక్ లో వాటర్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. ఇంకా బాత్రూమ్ అంటే ఏదో ఇంట్లో ఉన్నట్టు విశాలంగా పెద్దగా ఉంటది అనుకోకండి, చాలా చిన్నగా ఉంటది, కొంచెం డిస్కంఫర్టబుల్ గానే ఉంటది. ఇంకా నాలంటోడు ఇంకా నాకన్నా లావునోడు అయితే ఇంకా ఆయనతో పట్టడల్లా అంత చిన్నగా ఉంటది ప్లేస్ అయితే. ఇట్లా నిల్చోడానికి ఒక ప్లేస్ ఉంటది అంతే. ఇంకా బాత్రూమ్ పోయినాక కడుక్కోవడానికి మగ్గు కానీ ఇవేమి ఉండయి, టిష్యూలు ఉంటాయి, తుడుచుకోవాలంతే. ఇంకా మనం టిష్యూ బదులు ఒక వాటర్ బాటిల్ తీసుకుపోతాం లోపలికి, సో అదే యూజ్ చేస్తాం మనం. ఇంకా మనకు ఫ్లైట్ లా కూర్చొని ఏమైనా కాళ్ళు నొచ్చినా ఏమైనా డిస్కంఫర్టబుల్ గా ఉన్నా ఇట్లా వెనకకు వచ్చి నిల్చోవచ్చు. ఎంతసేపు అంటే అంతసేపు నిల్చోవచ్చు మంచిగా. కొంచెం మజిల్స్ ఫ్రీ చేసుకోవడానికి ఇట్లా ఒక ప్లేస్ అయితే ఉంటది మనకు నిల్చోడానికి. ఇది ఫ్లైట్ లో కంప్లీట్ గా మొత్తం బ్యాక్ సైడ్. ఇది ఇక్కడ నుంచే మనకు ఫుడ్ సప్లై చేస్తారు. ఇక్కడే హాట్ ఫుడ్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఇలానే మొత్తం ఆ కనిపించే బాక్సెస్ అన్ని ఫుడ్సే. సో నాకు కొంచెం ఆకలి అవుతుందంటే ఒక ఆరెంజ్ జ్యూస్, ఇంకా నాకు ఇట్లా ఒక స్నాక్స్ చిప్స్ ప్యాకెట్ ఇచ్చిళ్ళు. సేమ్ అవి మనం ఇంట్లో చేసుకునే మురుకులు లెక్కనే ఉన్నాయి నాకైతే. Okay, so why the airplane companies they only hire beautiful people? No, it's not about the outside. It should be beautiful in the inside as well. Yeah, but wherever I see, I only see beautiful. Beauty is in the eye of the beholder. So. Okay, so why do airplane companies like Etihad, Emirates, why they want to hire only beautiful people like you? Really? For sure, yeah. We're different to airline. That's what they always say. That's good though. So But thank you for that compliment. No, you want me to say who are beautiful among you both? No, it's gonna be her. It's gonna be her. For sure. Okay, let me ask her. Okay, let me tell you who is beautiful among you. No need. Why? We're both Filipinas. No, it's like two eyes from me. Yeah. I mean, I like both of my eyes. Okay. Like you both. Mashallah. So you both are beautiful. Thank you. ఆ అంకుల్ ఒక పెగ్గు పోయి అన్నాడు. ఇక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు అంట ఎవరన్నా. సో చూడండి ఒకసారి మంచిగా మొత్తం ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. మందు కానుంచి ఏది కూల్ డ్రింక్లు మందు అన్నీ దొరికేస్తాయి, టెన్షన్ లేదు. మందు, వైన్, వోడ్కా, రమ్, కోనియాక్, డైట్ కోక్, ఆరెంజ్ జ్యూస్ అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడే చూసిన, నాకేం తెలియదు. నేనైతే డైట్ కోక్ అయినా. ఇంకా అట్లా కాసేపు వెనక టైం పాస్ చేసి ఇంకా ముందరికైతే వచ్చేసిన. అందరు వండుకున్నారు, లిటరల్ లైట్స్ అన్ని ఆఫ్ ఉన్నాయి. మంచిగా అందరు కోమా స్లీప్ వేస్తున్నారు అందరు. ఇందాక ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పినా కదా, ఎయిర్ హోస్టెస్ మనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పలేదని. సో ఇప్పుడు చెప్తున్నా చూడండి, మీరు ఎట్లున్నా, మీకు బట్టున్నా పొట్టున్నా ఏమున్నా, మీలో కాన్ఫిడెన్స్ ఉంటే ఏమన్నా చేయొచ్చు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, అమ్మ వాళ్ళతో మాట్లాడతారా అని డౌట్ లేకుండా పోయి మాట్లాడండి.
పోయి అప్రోచ్ కండి. ఎంత మంచిగా మాట్లాడారంటే సీరియస్లీ నాతో చాలా ఫ్రీగా మాట్లాడినారు. ఇన్స్టాగ్రామ్ ఐడియాలు కూడా తీసుకున్నా, అలా ఇచ్చిళ్ళు. సో అట్లా ఏంటంటే మనం పోయి మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళకి ఏం యాటిట్యూడ్ ఉండదు. సో ఎంత తెల్లగా ఉన్నా, ఎంత పాస్ ఉన్నా, ఎట్లాంటి అమ్మాయి అయినా సరే నువ్వు గట్టిగా అనుకొని మాట్లాడితే వాళ్ళు రిటర్న్ మాట్లాడతారు. నువ్వు ఏమన్నా చేయొచ్చు, చెప్తున్నా కదా. నీలో కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ఏమన్నా సాధించవు. ఫ్లైట్ ఇట్లా క్లౌడ్స్ మధ్యలోకి వెళ్ళి పోతే ఇట్లా ఊగుతుంది, చూడండి ఎట్లా ఊగుతుందో అసలు. లిటరల్ గా ఇట్లా రోడ్ మీద పోయి ఆటో ఊగినట్టు ఊగుతుంది. ఇంకా అట్లా మనం గట్టిగా టైం పాస్ చేసిన వెంటనే మళ్ళీ మనకు సెకండ్ మీల్ అయితే వచ్చేసింది. సో ఈ మీల్ ఏం పెట్టిల్లో చెప్తా వినండి. మనందరము ఎయిర్ హోస్టెస్ అంటే ఓన్లీ అమ్మాయిలు ఉంటారు అనుకుంటాం కదా, కాదు అబ్బాయిలు కూడా ఉంటారు. సో చూడండి అబ్బాయి కూడా ఉన్నాడు. మనకి యాక్చువల్ గా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుంది. సో ఫ్లైట్ లో అసలు టైమే తెలియదు. సో మనకు ఒక చిన్న బౌల్ లా స్ప్రింగ్ వాటర్ ఇచ్చినారు, ఇంకొక శాండ్విచ్ లాగా ఇచ్చినారు, ఒక డెజర్ట్ ఇచ్చినారు. ఇంకా మార్నింగ్ కాబట్టి కాఫీ తీసుకున్నాను. నాకైతే ఒక్కసారన్నా బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేయాలని ఉంటది. సో ఒకసారి ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి వచ్చిన. చూడండి ఇట్లా సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఇది నార్మల్ కేటగిరీ అనుకుంటా. సో జస్ట్ అట్లా క్యాబిన్స్ ఉన్నాయి. నార్మల్ ఫస్ట్ క్లాస్ అయితే మాత్రం ఇట్లా సపరేట్ బెడ్ ఉండి అట్లుంటది. సో బాత్రూమ్ కూడా చూద్దామని వచ్చిన. బాత్రూమ్ అయితే నాకు సేమ్ అనిపించింది. సో నార్మల్ ఎట్లుందో ఇది కూడా అంతే ఉంది. చూడండి అసలు ప్లేస్ ఒక మనిషి నిల్చుంటే చాలు అంతే. సో కంపేర్ టు నార్మల్ క్లాస్ కి దీనికి అంత డిఫరెన్స్ ఏం లేదు. ఇంకట్లో ఒక 3-4 గంటలు టైం పాస్ చేసినాక మళ్ళీ మనకి ఇంకొక మీల్ అయితే వచ్చేసింది. సో ఈ మీల్ మనకి మధ్యాహ్నం అవుతుంది కాబట్టి లంచ్ అన్నమాట ఇది. సో మనకైతే ఏమి ఇచ్చినారో చూపిస్తా చూడండి. యాజ్ ఇట్ ఈస్ ఒక బుల్లి వాటర్ బాటిల్. ఈసారి మనకి ఒక డిఫరెంట్ చికెన్ బిర్యానీ వచ్చింది, చాలా బాగుంది. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉండే. ఇంకా దాంతో పాటు ఒక డెజర్ట్, ఇంకొక వెజ్ బౌల్, ఇంకా నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. ఇంకా ఆఫ్టర్ 13 hours ఆఫ్ అవర్ జర్నీ మనమైతే అబుదాబిలో ల్యాండ్ అయిపోయినాము. సో చూడండి ఐ వాస్ టోటల్లీ ఎక్సైటెడ్. ఇంకొక 4 hours లో మనం ఇండియాకి వెళ్ళిపోతాము. సో మనకి అబుదాబిలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం హైదరాబాద్ కి ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ ఒక 2-3 hours లే ఓవర్ ఉంది మనకి. సో మనకు అంతా మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఇదంతా చేయాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. సో మనకు 2 o'clock కి ఫ్లైట్ ఉంది. సో 2 నుంచి 6:30 వరకు హైదరాబాద్ లో రీచ్ అయిపోతాము. సో ఇది మొత్తం ఒక 4 hours జర్నీ. అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది. మనకి ఫ్లైట్ దిగిన తర్వాత బస్ లో తీసుకొస్తారు టెర్మినల్ రీచ్ అవ్వడానికి. సో అంత పెద్దది అసలు. సో మనం ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెక్ చేసుకొని పోవాలి. ఇక్కడ చూడండి అసలు అందరు చాలా పెద్ద లైన్ ఉంది. సో మళ్ళీ సూట్ కేసులు ఉన్నాయి, అన్ని బయటకు తీసి ల్యాప్టాప్లు ఇవన్నీ పక్కకు పెట్టి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సపరేట్, ఇంకా బెల్ట్ షూలు అన్ని ఇప్పిమంటారు. అన్ని ఇప్పి మళ్ళీ చెక్ చేస్తారు. సో ఇది అడిషనల్ చెక్ పక్కా ఉంటది. ఇంకా ప్రతి ఎయిర్పోర్ట్ లో ఉంటది. ఇప్పుడు ఒక్కసారి మీరు అబుదాబి ఎయిర్పోర్ట్ ఒక్కసారి మీ కళ్ళతో చూడండి. ఇంకా చాలా పెద్ద ఉంటుంది అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే. ఇంకా ఈ అన్న నా పక్క సీటే. సో అన్న కూడా హైదరాబాద్ వస్తుండు. అన్న నీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయినా, ఈ వీడియో చూస్తే మాత్రం మనకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయన్న. ఐఎమ్ సారీ ఆ రోజు కాంటాక్ట్ తీసుకోలేదు, మర్చిపోయినా. నేను కొంచెం వీడియో చేయడంలో బిజీ. నేను ఇండియాకి ఒక డాల్మోర్ బాటిల్ తీసుకోబోతున్నా. సో దాని రేటు కొంచెం కంపేర్ చేసుకున్నా ఎంత ఉందని. ఎయిర్పోర్ట్ లో కొంచెం ఎక్కువనే ఉంది, ఎక్స్పెన్సివ్ ఉంది, ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ $4 ఉంది. నేనైతే యూఎస్ నుండి ఇండియాకి ఒక $3000 క్యాష్ తీసుకోబోతున్నా. సో అది ఎయిర్లైన్స్ రూల్ అది. సో $3000 క్యారీ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఫారెక్స్ ఎక్స్చేంజ్ సెంటర్ లో అడిగిన ఎంత ఉంది రేట్ అంటే, వాడు $కి 72 రూపీస్ ఇస్తా అన్నాడు. ఆన్లైన్ లోనేమో 84 అట్లుంది. సో మొత్తం స్కామ్, చాలా స్కామ్ చేస్తున్నారు. వద్దురా బాయ్, నీ $72 వద్దు, ఏమొద్దు, ఉంచుకో నువ్వే అని చెప్పి గమ్మున వచ్చేసిన. మనకి ఫ్లైట్ లో మొత్తం 4 మీల్స్ అయినాయి. అంటే అఫీషియల్ గా 3 మీల్సే. ఇంకా నా ముఖం చూసి కొంచెం నాకు ఎక్కువ ఒక మీల్ ఎక్కువ పెట్టిళ్ళు పాపం. ఇంకా ఏ రోస్టర్స్ మనోళ్ళే కదా. సో అట్లా ఒక మీల్ తింటావా అంటే తినేస్తా అన్న, సింపుల్ గా ఇచ్చేసినారు మనకు ఒకటి ఎక్స్ట్రా. ఇంకా ఎయిర్పోర్ట్ లో బాగా పెద్ద ఎయిర్పోర్ట్ కదా, నడిచి ఆకలి అవుతుందని చెప్పేసి ఏం తిందామని చెప్పేసి ఆలోచించడము. ఇక్కడికి వస్తే ఇక్కడ టెక్సస్ చికెన్ అని ఉంది. అంటే టెక్సస్ లో సపరేట్ చికెన్ ఉంటదేమో అని చెప్పేసి అనుకున్నాము, కానీ ఏం లేదు. సో అట్లా ఏదో ఒక బర్గర్ తీసేసుకొని తినేసినాము. ఇంకా మొత్తానికి అయితే మన లేఅవుట్ టైం అయిపోయింది 2 hours. ఎయిర్పోర్ట్ లో నడవనీకే అయిపోయింది టైం మొత్తం. ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు ఎక్కువ. సో మేము మొత్తానికి అయితే మనం బోర్డింగ్ పాస్ తీసేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. మనం అందరం అనుకుంటాం కదా, ఎప్పుడైనా ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్ లో కానీ, ట్రైన్ లో కానీ, ఎక్కడైనా బస్ లో కానీ మన పక్కన అమ్మాయి పడితే బాగుండు అని అనుకుంటారు కదా.
చాలా మంది అనుకుంటారు మనకి ఫ్లైట్ లో మాత్రం చాలా రాసి పెట్టింది. చాలా సార్లు నా పక్కన అమ్మాయిలు పడ్డారు. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ 2 అమ్మాయిలు నా పక్కన. ఎంత అమ్మాయిలు పడ్డా మనకేమో మాట్లాడడానికి భయం అయ్యే. మనము ఇంట్రోవర్ట్లీ ఎక్స్ట్రోవర్ట్, అంటే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ కొంచెం ఇంట్రోవర్ట్. సో మనం ఎట్లా ఫస్ట్ మాట్లాడలేము. పోనీ వాళ్ళు వచ్చి మనతో మాట్లాడతారా అంటే అమ్మాయిలకి యాటిట్యూడ్ ఈగోనో ఏందో వాళ్ళు మాట్లాడరు అని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా, వాళ్ళు సైలెంట్ ఉన్నారు. ఈరోజు చూడండి ఎయిర్ప్లేన్ లకి మన లగేజ్ అదే మనం చెకింగ్ చేసిన బ్యాగ్స్ ఎట్లా ఎక్కిస్తారో చూడండి. ఇట్లా చిన్న ట్రాలీలలో తీసుకొచ్చి ఇట్లా ఎక్కిస్తారు వెనక కింద. ఇంకొక 4 hours లో మనం ఇండియాలో ఉంటాము. మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఫ్లైట్ ఇట్లా స్టార్ట్ అవ్వడమే లేట్, ఇట్లా టేక్ ఆఫ్ అవ్వడం లేట్. నా పక్కన ఉన్న 2 అమ్మాయిలు కోమా వండుకున్నారు ఆల్రెడీ. లేవాలి ఏం చూస్తారు ఫ్లైట్ లెక్కి పండుకొని. ఆడ వ్యూ చూడండి, కొంచెం అబుదాబి ఫస్ట్ టైం వస్తున్నారు. ఒకసారి ఆ వ్యూ చూడండి అసలు. సాయిరామ్ ఏందిరా ఇల్లు ఫుడ్ పెట్టి చంపేటట్టున్నారు. ఇట్లా ఫ్లైట్ ఎక్కినమో లేదో కథ మళ్ళీ ఫుడ్. ఈసారి మనకు మంచిగా ఒక బిర్యానీ, ఒక డెజర్ట్, ఇంకొక బీట్రూట్ సలాడ్ ఇచ్చినారు, వాటర్ ఇచ్చినాడు, ఆరెంజ్ జ్యూస్. మంచిగా ఫుడ్ డొక్కలేదు. గట్టి గుమ్మే వీళ్ళ పని మంచిగా ఉంది. అమ్మాయిలు అది ఫుడ్ టైం కి లేచినారు, తిన్నారు, మళ్ళీ ల్యాండ్ అయ్యే టైం కి లేచినారు. సో ఇంకా అమ్మాయిలతో బాగానే మాట్లాడినాము. వాళ్ళు కూడా న్యూయార్క్ నుంచి, ఒక అమ్మాయి షికాగో నుంచి వచ్చిందంట. సో అందరు బాగానే మాట్లాడినారు. నాకు ఒక ఫోన్ ఇచ్చేసి అమ్మకు ఫోన్, మేము ఇద్దరం వెళ్ళిపోతాం. అంటే వరంగల్ వచ్చి తీసుకెళ్ళు. సో మ్యాటర్ ఏంటంటే మనము యూఎస్ నుంచి ఓన్లీ 3 phones క్యారీ చేయొచ్చు. సో అమ్మాయి దగ్గర 4-5 ఉన్నాయంట. సో మేము మనల్ని అడిగింది తీసుకొస్తారా అని. సో నా దగ్గర ఆల్రెడీ 3 phones ఉన్నాయి, ఇంకా నేనేం తీసుకురావాలి, ఇంకొక అమ్మాయిని అడుగు అని చెప్పేసి ఇంకా అమ్మ తీసుకొస్తా అన్నది. ఓటీపీ వస్తుందా? ఫేమస్ అయిపోతాం మరి. కీర్తిరాజ్ 2 అయిపోతావు, నువ్వు చికాగోలో ఫేమస్ అయిపోతావు. ఇప్పుడు ఫోన్ ఎట్లా మరి? బ్యాగ్ పట్టుకో. సో మళ్ళీ మనకి ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అండ్ దాని తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మనం లగేజ్ తీసుకోవాలి. ఇంకా మన సెక్యూరిటీ చెక్ ఇదంతా ఇమిగ్రేషన్ కూడా అంతా అయిపోయింది. సో ఈ అమ్మాయి చాలా భయపడ్డది ఫోన్లు ఎక్కడ తీసుకుంటారో అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఓన్లీ 3 అలౌడ్ కదా, కానీ ఏం తీసుకోలేదు. పోయినాయి ఫోన్లో పోయినాయి. ఇంతకుముందు ఒక బ్యాగ్ ఓపెన్ చేయడం చూసా, అది ఇంకా బ్యాగులు అయితే తీసుకోవడానికి వచ్చినాము. వీడు వచ్చి చూస్తే 100 బ్యాగులు ఉన్నాయి. ఇంకా బ్యాగులు ఎత్తుకోవడం పెద్ద టాస్క్. మనకి ఈ బ్యాగులలో ఏమన్నా ఇల్లీగల్ ఏమన్నా క్యారీ చేస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళు బ్యాగుల మీద ఇట్లా మార్క్ చేస్తారు చాక్ పీస్ తోటి. సో కొందరు తెలుగులో ఏం చేస్తారు, పేపర్ టవల్ మొత్తం దూర్ చేస్తారు. లైక్ ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా తీసుకొచ్చినా, ఇట్లాంటివి ఏమైనా తీసుకొస్తే ఇట్లా స్టార్ మార్క్ చేస్తారు. ఇంకా బ్యాగులు అయితే తీసేసుకున్నాము. సో నాకైతే ఈ జర్నీ ద మోస్ట్ మెమరబుల్ జర్నీ ఇది, అండ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ జర్నీ. ఎందుకంటే నేను ఐ మేడ్ న్యూ ఫ్రెండ్స్, ఐ కమ్యూనికేటెడ్ విత్ ఎవ్రీబడి. ఏ హోస్టెస్ తోటి మాట్లాడినా, ఈ ఫ్రెండ్స్ తోటి మాట్లాడినా. సో అమ్మాయిలతో మాట్లాడేంత కొంచెం భయం ఉంటుంది నాకు, బట్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ టాకింగ్ టు దెమ్. ఇంకా మొత్తానికి అయితే మనం బయటకు వచ్చినాము. మన కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. వెల్కమ్ టు ఇండియా. ఆ హైదరాబాద్ వాసన తగులుడితోటి ఏదో బాడీలో తెలియని పూనకం. అసలు హైదరాబాద్ ఊపిరి పీల్చుకో, వచ్చేసాను, నేను అడుగెట్టేశాను. నాకైతే అసలు ఫుల్ ఉడకపోస్తుంది, ఘోరంగా వేడి ఉంది ఇక్కడ. మేబీ అక్కడ నాకు యూఎస్ లో చల్లగా ఉండి ఇడికి రాగానే ఇంకా ఫుల్ వేడి అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe.